నమస్తే. మీ పిల్లల్ని అబ్రాడ్లో చదివించాలి అనుకుంటున్నారా? అయితే ఏ కంట్రీ అయితే బాగుంటుంది? ఎలా యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? అక్కడ అకామిడేషన్ ఎలా? మన పిల్లల్ని అక్కడికి పంపిస్తే పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా? ఆ యూనివర్సిటీస్ స్కాలర్షిప్ ఎంతవరకు అందిస్తాయి? స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే దేశంలో మన పిల్లలు ఉండాలి అనుకుంటే మరి ఉండొచ్చా? మరి వీసా ప్రాసెస్ ఏంటి? మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదండి. ఎప్పటి వరకు చాలా వీడియోస్ మనం సాయినాథ్ గారితో చేసినప్పుడు చాలా వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే అందించారు. మరి ఈ వీడియోలో తమ పిల్లల్ని అబ్రాడ్లో చదివించాలనుకుంటే ఏది ది బెస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ కట్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడొద్దామా? నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి అని ఒక ఆశ ఉంటుంది. బట్ ఎలా, ఏ దేశం పంపించాలి, దానికి ఉండాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ కదా. వీటన్నిటికన్నా ముందు మన ఇండియాలో కాకుండా అబ్రాడ్లో చదివించాలి అని కోరుకునే పేరెంట్స్ ఎక్కువైపోయారండి. ఎందుకంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా ఇది యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఒకప్పుడు కూడా రాజ్యాల్లో కూడా రాజులు వాళ్ళ పిల్లల్ని వేరే దేశాలకు పంపేవాళ్ళు. జస్ట్ ఏంటంటే ఫర్ దెమ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ అరౌండ్ ద వరల్డ్, హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్. దాని ద్వారా ఏంటంటే దే విల్ గో డిఫరెంట్ ప్లేసెస్, దే విల్ మీట్ డిఫరెంట్ పీపుల్. దాంతో ఏంటంటే వీళ్ళకి చాలా అవేర్నెస్ పెరుగుతుంది. సో మీరైనా కూడా మనం కూడా ఇప్పుడు యాక్చువల్ రెగ్యులర్గా ఒక 6 నెలలు ఇక్కడే వర్క్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఒక మొనాటనీ వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ గో అబ్రాడ్ ఆర్ గో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్లేస్, లెట్స్ సే ఇట్ ఇస్ బెంగళూరు ఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రిఫ్రెష్ అవుతాం. అబ్సల్యూట్లీ. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక కొత్త ప్లేస్లో మీకు తెలియని వాళ్ళ జీరో. ఇన్నాళ్ళు ఇక్కడ అనుకోండి మనకు బోల్డ్ సర్కిల్ ఉంటుంది. మన వరంగల్లో మన వాళ్ళు మస్తు మంది ఉంటారు, మన కరీంనగర్లో మన వాళ్ళు మస్తు మంది ఉంటారు. సో ఏది ఉన్నా కూడా మనం చూసుకుందాం అనే టైప్లో ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో అలోన్, ఇట్ ఈస్ ఛాలెంజ్ వాట్ యూర్ థ్రోయింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎలా బతకాలో నేర్పిస్తుంది. అబ్సల్యూట్లీ. జీవితం తెలుస్తుంది. సో ఆ జీవితం తెలవాలి అంటే ఫస్ట్ అబ్రాడ్ వెళ్ళడం ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఎందుకంటే నేను ఈ ఇన్ని ఇయర్స్లో ఆఫ్టర్ మై 18 years of journey, I have seen actually students going as boy as going there and man coming out. గర్ల్ గోయింగ్ అవుట్, ఉమెన్ కమింగ్ అవుట్. సో ఈ కన్వర్షన్ అనేది ఒక ఫాస్ట్గా 2 yearsలో వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని సొంతగా చేసుకోవాలి. వచ్చి ఇంకో బాబు ఇంకో ఇలాంటి ఏవి ఉండవు. దాంతో ఏంటంటే వాళ్ళు సొంతగా ఎలా ఉండాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఇన్నాళ్ళు ఉన్న ఈ చిన్నప్పటి నుంచి ఉన్న సో కాల్డ్ సోషల్ ఫెసిలిటీస్, ఈ ఫ్రెండ్స్, ఈ బలాలు ఇవన్నీ పోతాయి. సో అక్కడికి వెళ్ళాక నీకంటూ నువ్వు కొత్త ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎంపైర్లో నీ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి. సో యూ విల్ యాక్చువల్లీ వాట్ ఎవర్ హ్యాపన్స్ యూ విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని ద్వారా ఏంటంటే అది మీకు ఆ దేశంలో మీకు కొత్త ఛాలెంజ్. రెండో థింగ్ ఏంటంటే అబ్రాడ్ నేషన్స్కి ఇండియన్ నేషన్స్కి కొంచెం తేడా ఏంటంటే, ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మనకి వర్క్ కల్చర్. ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో మనం ఏంటంటే ఇప్పుడు మన నారాయణ మూర్తి గారు కూడా అన్నారు, ఇప్పుడు మనకు మామూలుగా డైలీ 8 hours కాకుండా 11 hours కానీ 12 hours కానీ చేస్తే బాగుంటుంది అని, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు. సో విచ్ మీన్స్ యాక్చువల్లీ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా పోతున్నాం. సో వెరాజ్ అబ్రాడ్ వచ్చేప్పటికి ఇట్స్ ఓన్లీ 5 days a week. అండ్ కొన్ని దేశాల్లో ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ 4 days a week. సో దీని ద్వారా ఏంటంటే లైక్ వర్క్ లైఫ్ రెండు బ్యాలెన్స్ అవ్వాలనే ప్లాన్లో చూస్తారు. సో అక్కడ వర్క్ కల్చర్ కూడా మనకి ఇండియాలో పాలిటిక్స్ ఉండదు. ఇక్కడ ఎంప్లాయీస్ మధ్యలో బోల్డ్ మంది మన ఐటీ ఎంప్లాయీస్ నాకు వచ్చి చెప్తా ఉంటారు ఏంటంటే, సార్ మా మేనేజర్తో పడలేకపోతే నేను వెళ్ళిపోతాను, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు టీఎల్స్ తో పడలేరు, టీఎల్స్ తో అవ్వదు, కొలీగ్స్ కావాలని పెడతా ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే అబ్రాడ్ నేషన్స్ లో యూ విల్ ఫైండ్ జీరో ఆఫ్ ఇట్. ఇక్కడ ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగుందా, వాళ్ళు ఏంటంటే మన ఇండియాలో లాగా నెక్స్ట్ జనరేషన్కి డబ్బులు దాచిపెట్టరు. నా కొడుకు కోసం, మా కొడుకు కోసం అని చెప్పి ఇండియాలో మనం బోల్డ్ తరాల కోసం ఆలోచిస్తాం. పాపం మనం చూడడం వాళ్ళని కానీ, బట్ దాచిపెడతాం. అబ్రాడ్లో మాత్రం అలాంటి కల్చరే ఉండదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బతికారా, వాళ్ళు ఉన్నతంగా బతికారా, వాళ్ళు మంచి కార్లు వాడుకున్నారా, వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేశారా, అంతవరకే చూసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్కి మిగిలితే ఇస్తారు తప్ప. అంటే బేసికలీ ఇక్కడ ఏంటంటే లైఫ్ని నిజంగా బతకది వాళ్ళు. అంటే దే విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఏంటి ఎవ్రీ ఇయర్ దే గో వన్ వెకేషన్. సో ఇలాంటి ఒక కొత్త కల్చర్ ఆఫ్ లైఫ్ని వీళ్ళు చూసినప్పుడు దే విల్ హ్యావ్ ఎ న్యూ పర్సెప్షన్ విచ్ విల్ మేక్ దెమ్ మోర్ టువర్డ్స్ రియల్ లైఫ్. ఆ రియలైజేషన్నే మన స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళడానికి నేర్చుకోవడానికి ఇష్టం. ముఖ్యమైన పాయింట్ చెప్తాను. దీని తర్వాత రెండో థింగ్ వచ్చినప్పుడు జీడిపిస్ అండి. అన్ఫార్చునేట్గా ఇండియా ఏంటంటే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్
చాలా తక్కువగా ఉంది, బట్ విచ్ ఇస్ లైక్ 2500. బట్ ఈ దేశాలు ఎక్కడైతే మనం ఎక్కువ స్టూడెంట్స్ పంపిస్తూ ఉంటామో, యూకే, ఆస్ట్రేలియా ఆర్ జర్మనీ, ఇటలీ, ఈ దేశాలు చూసుకుంటే కనీసం $40,000 నుంచి $60,000 జీడిపి. అంటే మన ఇండియా కంటే దాదాపు ఒక 20 రెట్లు అదనంగా అక్కడ డబ్బులు సగటున ఒక మంచి సంపాదిస్తున్నారు. ఓకే. సో ఎప్పుడైతే వీళ్ళకి బేసిక్ వేజెస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ సేవింగ్స్ ఇక్కడ ఒక సంవత్సరం ప్యాకేజ్ అక్కడ నెల సేవ్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ మనీ కూడా ఉంది. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ కొత్తగా ఎప్పుడైతే దే గో దేర్, అక్కడ ఇంకోటి ఏంటంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా. ఆయా దేశాల్లో ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ఎక్కువ. సోషల్ సెక్యూరిటీ అంటే బేసికలీ మనకి ఇండియాలో ఏ రోజైనా మనం ఎంత బాగా వర్క్ చేసినా టీసీఎస్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏదో రోజు పింక్ స్లిప్ ఇచ్చేయచ్చు. అవును. నెక్స్ట్ డేకి మీకు ఉద్యోగం లేదని చెప్పొచ్చు. అవును. అయితే యూరోప్లో కానీ ఆర్ బయట దేశాల్లో ఏంటంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు వర్క్ చేసేటప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ ద శాలరీ వీళ్ళు ట్యాక్సెస్లో ఎప్పుడైతే కట్ అవుతుందో అది ఇన్సూరెన్స్ కట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒకవేళ కంపెనీ లే ఆఫ్ చేయాలంటే కంపెనీ రెడెంటెంట్ అయిపోయినా సరే వాళ్ళకి ఇంకొక 1.5 year వరకు వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. కంపెనీ ఎత్తేసినా కూడా అదే కంపెనీ ఒకవేళ వీళ్ళకి ఏదైనా పెద్ద కారణం లేకుండా తీయాలంటే దే కాంట్ రిమూవ్ ఇట్. కంపెనీ డోంట్ హ్యావ్ రైట్ టు రిమూవ్ దర్ ఎంప్లాయ్. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ సెక్యూరిటీ. అది చాలు. ఒక 6 నెలలు పనిచేస్తే అక్కడ సోషల్ సెక్యూరిటీ మెంబర్ అవుతారు. దాని ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా అది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి లైఫ్లో ఆ జాబ్ పోతుంది అనే భయం లేదు. ఆ భయం లేనప్పుడు మనిషి ప్రశాంతంగా బతుకుతారు. సో దీస్ ఆర్ యాక్చువల్లీ వేరియస్ సినారియోస్ విచ్ యాక్చువల్లీ ఆర్ ఈవెన్ ఇండియాలో కూడా అవన్నీ గ్రో అయ్యి డెవలప్ అయితే కనుక మనకంటే ఎక్కువ హ్యాపీగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం మన పిల్లల్ని అబ్రాడ్ పంపిస్తున్నాం అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ద సేమ్ టైం అలానే రిటర్న్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాంగా, అట్లా ఎట్లా ఉంటుంది? సో ఇది ఖచ్చితంగా అండి ఒక వ్యాలిడ్ పాయింట్. ఇది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ప్రతి ఒక్కటి వ్యాపారంతో ముడిపెట్టే ఉంది. కాబట్టి చదువును కూడా మనం దానికి అతీతంగా చేయొద్దు. లెట్ us జస్ట్ లుక్ అట్ దిస్ యాంగిల్. సో మనకి ఇండియాలో చదవాలనుకోండి, మనకు ఎంబీఏ చేయాలంటే ఒక యావరేజ్ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఒక 5 లక్షల నుంచి నరసింహంజీ ఇలాంటి వాటిలోకి వెళ్తే మనకు 20-25 lakhs వరకు ఫీజు ఉంది. సో బీటెక్ తీసుకున్నా కూడా ఈ రోజున మనకు మల్లారెడ్డి కాలేజ్ దగ్గర జనరల్గా తక్కువగా ఫీజులో ఉన్నా కూడా ఓ 1 lakh per year నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఒక 20 lakhs వరకు ఇండియాలో కూడా ఉన్నాయి. ఇది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ ఈ ఫీజు డిఫర్ అవుతుంది. సో అటువంటి టైంలో అబ్రాడ్లో కూడా మీకు పెద్దగా తేడా అయితే ఏమీ లేదు. అంటే ఇండియాలో కూడా ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా చదువు ఆరోగ్యం రెండు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆల్రెడీ మనం దాటాం కొద్ది కంట్రీస్లో కంపేర్ చేస్తే. అంటే మన ఇండియాలో ఎక్స్పెన్సివ్ ఇంకా ఆ దేశాల కంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది, జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, యూకేలో 10-12 లక్షలు అయిపోతుంది, యూఎస్కి వెళ్తే 25-30 lakhs. సో ఇలా మనకి ఏంటంటే ఎలా చూసుకున్నా కూడా మ్యాక్సిమం వాట్ దే ఇన్వెస్ట్ ఈస్ అబౌట్ ఒక 15 lakhs నుంచి 20 lakhs లెట్ us say దే ఇన్వెస్టెడ్. సో మనం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే ఈ డబ్బులు నేను ఎప్పుడు తిరిగి రాగపట్టుకుంటాను, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ డబ్బులు అయితే మనకు రావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, ఫుల్ టైం జాబ్స్ కానివ్వండి, ఇవి చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ పార్ట్ టైం జాబ్స్ చేసేటప్పుడు కూడా వారానికి ఉదాహరణకు యూకే తీసుకుంటే వారానికి 20 గంటలు వర్క్ చేయొచ్చు. అక్కడ గంటకి బేసిక్ వేజ్ వచ్చి 11.4 pounds అండ్ నెలకు ఒక 4.5 weeks. సో అప్రాక్సిమేట్లీ ఒక 1100 pounds వరకు వాళ్ళు ఎర్న్ చేస్తారు. మన కరెన్సీలో 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు 20 hours per week పార్ట్ టైం జాబ్ చేస్తే అక్కడ శాలరీ వస్తుంది. దాంట్లో వీళ్ళ ఖర్చులకు దాదాపు ఒక 400 నుంచి 500 pounds ఖర్చు అవుతుంది. సో స్టిల్ దే హ్యావ్ అబౌట్ పొటెన్షియల్ ఆఫ్ సేవింగ్ 500 to 600 pounds. అంటే ఒక 60,000 నుంచి 70,000 రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు నెలకి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years, దీంట్లో 1 year స్టడీస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ పూర్తిగా ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేస్తారు. ఈ ఫుల్ టైం జాబ్ చేసినప్పుడు శాలరీ కూడా ఫుల్ టైం వస్తుందిగా. సో అప్రాక్సిమేట్లీ 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు నెలకు శాలరీ వస్తుంది. సో ఇక్కడ మొత్తం 2 yearsకి వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 20 లక్షలు తీసుకుంటే ఇక్కడ వీళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లోనే ఆ 20 లక్షలు సంపాదించవచ్చు. ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్న సేవింగ్స్ తోటి వాళ్ళు 2 years లివింగ్ ఎక్స్పెన్స్ కవర్ చేసినా కూడా వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు బై ద టైమ్ దే కంప్లీట్ ద కోర్స్ ఫీజు ఇండియాకి ఇచ్చేయంగా అదనంగా ఇంకో 4-5 లక్షలు మిగులుతాయి. జాగ్రత్తగా ఉంటాయి అంతే. ఇది డిసిప్లైన్ గా ఉండే వాళ్ళ కోసం మనం మాట్లాడుతాం. వెళ్ళాంలే ఎంజాయ్ చేసాంలే అనుకుంటే మాత్రం అవ్వదు. మనం దేనికోసం అయితే వెళ్ళామో ఆ రైట్ వేలో కనుక మన పిల్లలు ఉండగలిగితే, మంచిగా చదువుకోగలిగితే, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది మాత్రం ఇప్పుడు నేను చూసిన కేసెస్ లో ఎవరు అప్పుల పాలు కాలేదు. రైట్. అండ్ ఇంకొకటి వీసా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుంది, ప్రాసెస్ కూడా మారిపోతూ ఉంటుంది. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటావేమో అనే భయం ఉంటుంది. వీసా వచ్చిందంటే చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. మాకు స్వీట్ బాక్స్ తీసుకోవడం అలవాటు అండి. ఎన్ని స్వీట్లు వచ్చాయో మీకు వరల్డ్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే
ఈ వీసా దగ్గర వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ పాయింట్ దట్ యాక్చువల్లీ ఏంటంటే మనం ఇలా చేస్తే వీసా వస్తుంది, ఇలా చేస్తే రాదని ఒక లాజిక్ ఉండదు దానికి. ఒక్కోసారి మనం ఎంత బాగా ఎఫర్ట్స్ చేసినా కూడా దెర్ ఈస్ సమ్ టైమ్స్ వీ కెన్ ఫెయిల్, రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే విదేశీ కన్సల్స్లో మేము కూడా ఆ గ్యారంటీ ఎప్పుడు ఇవ్వం. బట్ టచ్ వుడ్ మేమేం చేస్తామంటే ఒక దగ్గర రిజెక్ట్ అయితే దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాం. అదే స్టూడెంట్కి నేను ఖచ్చితంగా ఇంకో వీసా తిప్పించే తిడతాను. దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ వాట్ వీఆర్ కమిటెడ్. సో ఏంటంటే మాకు ఒక కంట్రీకి మీరు ప్రాసెస్ చేసినప్పుడు ఒకవేళ దురదృష్టవశాత్తు అక్కడ అడ్మిషన్ వీసా రాకపోతే ఖచ్చితంగా ఇంకో కంట్రీ మనమే వాళ్ళకి ప్రాసెస్ చేసి పెడుతుంది, చేసుకోవచ్చు. అక్కడ రిజెక్ట్ అయింది కాబట్టి ఇంకొక దగ్గర రిజెక్ట్ అవుతుందేమో అలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమందికి రిజెక్ట్ అయినా కూడా విదేశ్ కన్సల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ 90% డైరెక్ట్ గా వీసానే వస్తాయి. బట్ రాని కేసెస్ లో కూడా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ యాక్చువల్లీ వీఆర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ నాట్ వేస్టింగ్ దర్ టైం. ఓకే, సో దట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ విదేశ్ కన్సల్స్. మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళకి మేము కంపల్సరీ ఒక వీసా ఇచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాం. అదొక్కటి చాలా భరోసా. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, కాస్త లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళి చదివించాలి పిల్లల్ని అని అనుకుంటున్నారు అనుకోండి. సో ఫండింగ్ ఎట్లా, బ్యాంక్ లోన్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అండ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఎట్లా ఉంటుందంట. సో ఫైనాన్షియల్ అనేటప్పటికంటే ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళాలన్నా డబ్బులు కావాలండి. ధనం మూలం ఇదం జగత్. విదేశాలకి ఎందుకు, ఎక్కడ చదివించుకోవాలన్నా డబ్బులు కావాలి కదా. సో ఆ డబ్బులు ఏంటంటే మనకి ఇటలీ లాంటి దేశాల్లో తీసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అది జర్మనీ అయితే కొంత నామినల్ గాను, యూకే, ఆస్ట్రేలియా ఇవైతే ఇంకా అమెరికా వెళ్ళే కొద్దీ దాని స్లాబ్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు చాలా బ్యాంక్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది ట్రెండ్ యాక్చువల్గా లాస్ట్ 2 yearsలో బాగా ఇంప్రూవ్ అయింది. 2 years బ్యాక్ ఏంటంటే ఒకప్పుడు కార్ కొనుక్కోవాలంటే లోన్ ఈజీగా వచ్చేది, ఎడ్యుకేషన్ లోన్ కష్టమయ్యేది. బట్ థ్యాంక్స్ టు ఆల్ ద కొలాబరేషన్స్ వాట్ వీ హ్యావ్ విత్ ద బ్యాంక్స్, నౌ అఫీషియల్గా మేము ఒక 8 banks తోటి అఫీషియల్గా వర్క్ చేస్తున్నాము. ఈ 8 banks కూడా ఏంటంటే లైక్ వాళ్ళు దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొవైడింగ్ ద లోన్స్. అది కూడా ఏంటి అన్సెక్యూర్డ్, మార్ట్గేజ్ ఫ్రీ. అంటే మనం ఏమి ప్రాపర్టీస్ ఏమి తనఖా పెట్టక్కర్లేదు అండ్ సెక్యూరిటీ అని చూపించాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే యాక్చువల్లీ హ్యావ్ సమ్ బేసిక్ షూరిటీస్, ఒక 2-3 షూరిటీస్ కానీ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ బ్యాంక్ ఉంటే ఆ ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఎడ్యుకేషన్ లోన్స్ ఈజీగా వస్తున్నాయి. రెండో థింగ్ ఏంటంటే కొన్ని డబ్బులు మనము ఏ దేశంకి వెళ్ళాలని చూపించాలి, అది ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చూపించుకోవచ్చు. లేదంటే మనకి సొంతగా అమౌంట్ ఉంటే యాజ్ లో యాజ్ కొన్ని దేశాలకు 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించినా చాలు. సో అది ఏదైతే ఉందో కంట్రీ టు కంట్రీ ఇది అమౌంట్ డిఫర్ అవుతూ ఉంటుంది. సో విదేశ్ కన్సల్స్లో ఏంటంటే మేము వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ రిక్వైర్మెంట్ చెబుతూ దానికి కావాల్సిన మార్గాలు కూడా చూపిస్తాం. కాబట్టి అండ్ ఇంకొకటి పర్మనెంట్ రెసిడెన్స్ కి సంబంధించి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఈ పిఆర్ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ అండి. ఇది యాక్చువల్గా మనం ఎవరం వెళ్ళినా కూడా మన ఎండ్ టార్గెట్ ఏంటంటే మనకు అక్కడ సెటిల్మెంట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే 4-5 ఏళ్ళకి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసాం అనుకోండి, మళ్ళీ కొత్తగా 0 నుంచి మొదలు పెట్టడం కష్టం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము చేసే ప్రతి కంట్రీ కూడా పిఆర్ ఆప్షన్ ఉన్న కంట్రీసే పిక్ చేస్తాం. విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ అబౌట్ ఇటలీ. ఇటలీలో 5 ఏళ్ళు ఆ దేశంలో ఉంటే 6వ సంవత్సరం పిఆర్ వస్తుంది. జర్మనీ ఒక 5 ఏళ్ళు వర్క్ చేస్తూ వస్తుంది. యూకే ఒక 5 ఏళ్ళు వర్క్ చేస్తూ వస్తుంది. సో చాలా దేశాల్లో ఏంటంటే పిఆర్ ఈజ్ ఎ బై ప్రొడక్ట్. ఐ డోంట్ సీ పిఆర్ ఎస్ ఎ టార్గెట్ ఆర్ పిఆర్ ఎస్ ఎ డిఫరెంట్ థింగ్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే పిఆర్ ఆటోమేటిక్గా తలుపు కొట్టి ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఎందుకు వెళ్ళారు, అసలు ఫస్ట్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు, దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేసి ఇఫ్ యూ గెట్ ద ఎడ్యుకేషన్ డన్ ఆటోమేటిక్గా వర్క్ వస్తుంది. వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు మర్చిపోయి వీసా అప్లై చేసినా కూడా వాడు పిఆర్ వీసా ఇస్తాడు. 6 years వర్క్ చేసిన తర్వాత 5 years వర్క్ చేసిన తర్వాత మీరు జనరల్ ఎక్స్టెన్షన్ అప్లై చేసినా కూడా దట్ టైమ్ యూ గెట్ ఏ పిఆర్. దాన్ని మీరు పిఆర్ అని ప్రత్యేకంగా వాడు చెప్పక్కర్లేదు. దే నో దట్ బికాస్ ఇస్తారు. సో ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ అంటే మనం ఎందుకు వెళ్ళాము మర్చిపోవద్దు. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ యూత్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే లైక్ డీవియేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటారు, కొద్దిగా ఫాస్ట్గా వేరే వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అంటే ఈజీ మనీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటివి కాస్త తగ్గించి కొద్దిగా మనం ఎందుకు వెళ్ళాము పేరెంట్స్ గుర్తు తెచ్చుకొని కొద్దిగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రిఫ్రెష్ అయిపోయి కరెక్ట్గా చదివేటప్పుడు చదివితే మిగతా అన్ని వెతుక్కుంటూ వస్తాయి. ఓకే. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి అండి చాలా మందికి ఇది ఒక టెన్షన్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యంగా నేను చేసే కంట్రీస్ అవి కూడా గన్ కల్చర్లో ఉండవండి. సో జనరల్గా యుఎస్, ఆస్ట్రేలియా కొన్ని దేశాల్లో ఏంటంటే గన్స్ కామన్. బట్ లక్కీగా ఏంటంటే మేము చేసే కంట్రీస్ అన్నీ కూడా ఎస్పెషల్లీ యూరప్ కంప్లీట్ యూరప్ ఎక్కడ కూడా గన్ కల్చర్ ఉండదు. యూకే కంప్లీట్గా గన్ కల్చర్ ఉండదు. సో ఆటోమేటికల్లీ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఫస్ట్ థింగ్. ఏ రాత్రి పూట వచ్చి ఎవరు గన్ పెడతాడు అనే టెన్షన్ లేదు. మీరు హ్యాపీగా 1 గంట 2ంటికి కూడా రోడ్ మీద తిరిగినా కూడా ఆడపిల్లల గురించి చెప్తున్నాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఆ దేశాలు ఏంటంటే అంత ఓపెన్ కల్చర్ ఉన్న కంట్రీస్. కంట్రీస్ అండ్ కాస్త తర్వాత సెక్యూరిటీ కూడా టూరిజం ఎక్కువే. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కంట్రీస్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ టూరిజం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తారు అక్కడ. కాబట్టి అబ్జల్యూట్లీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ యు ఆర్ అబ్జల్యూట్లీ ఫైన్. అండ్ పార్ట్ టైం జాబ్స్ గురించి మీరు చెప్పారు, అండ్ ఫుల్ టైం స్కాలర్షిప్, ఇవి కాస్త పిల్లలకి బూస్టప్ ఇస్తూ ఉంటాయి. Right. కాస్త ఫినాన్షియల్ గా కాస్త అటు ఇటు ఏమైనా ఉన్నప్పుడు సపోర్టివ్ గా ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది? సో స్కాలర్షిప్స్ విషయం వచ్చేప్పటికి ఏంటంటే విదేశ్ కంట్రీస్లో నాకు పర్టికులర్గా బాగా తెలుసు ఏంటంటే మనకి డబ్బులు సంపాదించడం కన్నా డబ్బులు సేవ్ చేయడం ఇంపార్టెంట్. సో స్కాలర్షిప్ వచ్చిందంటే డబ్బులు ఆటోమేటిక్గా సేవ్ చేసినట్టే. సో కాబట్టి ఇక్కడ మేము ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఆయా ప్రొఫైల్స్కి ఏ దేశాల్లో అయితే స్కాలర్షిప్ బాగా వస్తుంది అది ఏ విధంగా ఈజీగా ఆ రూట్కి వెళ్ళొచ్చు, ఇది మన ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ వచ్చేసి వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ తీసుకుందాం అనుకోండి, ఇటలీలో ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ కన్సల్టెంట్స్ టు గెట్ ది స్కాలర్షిప్ కాన్సెప్ట్ ఫర్ ఇండియన్స్. ఇది సంవత్సరం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ మళ్ళీ ఉల్టా గవర్నమెంట్ నుంచి €7,000 స్కాలర్షిప్ తీసుకురావడం, ఇలా ఇటలీలో ఉంది. తర్వాత జర్మనీలో వచ్చేప్పటికి ఫీజ్ చాలా నామినల్ ఫీజ్. యూనివర్సిటీస్ నుంచి కూడా మనకి పర్సనల్ కాంటాక్ట్స్ తోటి వీ రిక్వెస్ట్ దెమ్ ఫర్ స్కాలర్షిప్స్. కొన్ని యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్ విదేశ్ కన్సల్ట్స్ కోసం ప్రత్యేకంగా కొంత స్కాలర్షిప్స్ ఇస్తారు. సో వీర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకున్న యూనివర్సిటీ రిలేషన్స్ తోటి ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యాక్చువల్లీ వీ రిక్వెస్ట్ దెమ్ అండ్ తోటి వీ కెన్ డూ ఇట్. అలా యూకే కూడా యూనివర్సిటీస్ యాక్చువల్లీ మనకి ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎంత గుడ్ విల్ ఎట్లా వచ్చింది? మీ సోర్సెస్ ఏంటి? ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? సింపుల్ అండి. యాక్చువల్గా మనకేంటంటే ఏదైనా కష్టపడి చేసాం అనుకోండి కష్టం మిగులుతుంది, ఇష్టపడి చేస్తే వి ఎంజాయ్ దిస్. సో ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఏంటంటే ఒక ఫైల్ జనరల్గా మేము తీసుకుందాము అంటే వీ ఆల్వేస్ సీ దట్ యాక్చువల్లీ హౌ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యి ఆ వీసా రాకపోతే ఆ స్టూడెంట్ని ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను జనరల్ స్టూడెంట్ కంటే. సో దీని ద్వారా ఛాలెంజెస్ నాకు ఇష్టము. ఎస్పెషల్లీ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదో అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది మా దగ్గర. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ నేను మీ దేశకు వస్తే వీసా ఇస్తాను నేను చెప్పను. ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి రాకపోయినా కూడా వి మేక్ ష్యూర్ అదే స్టూడెంట్కి ఇంకో ప్లాన్ బి నేనే ప్రొవైడ్ చేసి వాళ్ళని పంపేదాకా మేము చూసుకుంటాం. అంతవరకు నేను చేయగలుగుతాను. ఓకే. అండ్ మనం చూసినట్లయితే ఇలా ఫారెన్ లో అబ్రాడ్ లో పిల్లల్ని చదివించాలని అనుకునే పేరెంట్స్ కి చాలా బోర్డ్స్ కనిపిస్తున్నాయి, సైన్ బోర్డ్స్. సో వాళ్ళందరికీ విదేశ్ కన్సల్ట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు? సో డిఫరెన్స్ అక్కడ నేను పని చేయట్లేదు కాబట్టి నాకు తెలియదు అన్నది. సో హానెస్ట్గా చెప్పాలంటే ఏంటంటే బేసికలీ ఐ డోంట్ డిస్క్రిమినేట్ ఎనీబడి, ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది. అయితే ఇక్కడ మాకేంటంటే మనీ ఈజ్ యాక్చువల్లీ బై ప్రోడక్ట్ అని బిలీవ్ చేస్తాం. ఇఫ్ యూ డూ ద జాబ్ కరెక్ట్లీ మనీ ఆటోమేటికలీ ఫాలోస్. అండ్ యాక్చువల్లీ ఆ యూనివర్సిటీ ఫీజుల కన్నా మీకు పే చేసే ఫీజులు ఏమైనా ఎక్కువ ఉంటాయా? అసలు ఉండదు, అసలు ఆ సిచ్యువేషన్ కానీ కాదు. సో చాలా యూనివర్సిటీస్కి ఏంటంటే మేము అఫీషియల్గా వర్క్ చేస్తాం కాబట్టి మాకు యూనివర్సిటీ వాళ్ళే సాలరీస్ పే చేస్తారు కాబట్టి మేము చార్జ్ చేయము. కొన్ని దేశాలకి ఏంటంటే ఎక్కడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందో అక్కడ కొంత నామినల్గా ఛార్జ్ చేస్తాము. అది ఛార్జెస్ కూడా మార్కెట్ స్టాండర్డ్ కంటే చాలా తక్కువగానే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు విదేశ్ కన్సల్ట్ ఛార్జెస్ ఎక్కువ అనే పాయింట్ ఇప్పుడు ఈ 18 ఏళ్ళలో నాకు ఎవరు చెప్పలేదు. అండ్ కొంతమంది నాకు చెప్పడం కూడా ఏంటంటే కొద్దిగా పెంచచ్చు కదా సార్, 18 ఏళ్ళ నుంచి అదే ఛార్జ్ తీసుకుంటున్నారని చెప్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇటలీ అనే కంట్రీకి ఐఎమ్ ఛార్జింగ్ ద సేమ్ అమౌంట్ ఫ్రమ్ ద లాస్ట్ 18 years. సేమ్ అమౌంట్. అది ఎలా వర్కౌట్ అవుతుంది? నా సాలరీస్ పెరిగాయి, మా స్టాఫ్ పెరిగారు కదా, నాకు నెంబర్స్ కూడా పెరుగుతున్నాయి. So in that way I'm averaging it. So point ఏంటంటే basically like it is not about making money. I always believe money is always a byproduct. First thing అంటే like నాకు student development, student settlement important because if I send one student and if he settled there, he refers me another 10 students. నాకు ఈరోజు విదేశ్ కాల్స్కి వచ్చే maximum calls are my students only referring somebody. So word of mouth is the most important thing. కాబట్టి we always take care that actually like మాకు విదేశం అప్రోచ్ అయిన స్టూడెంట్కి మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు అప్లికేషన్ పుటప్ చేస్తే వి మేక్ షూర్ దట్ యాక్చువల్లీ లైక్ వాళ్ళకి ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్, ఒక గుడ్ ఫీల్ ఇచ్చేలాగా వాళ్ళ కేక్ కట్ చేంజ్ పంపించేలా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ అండి. పేరెంట్స్ మైండ్లో మా పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి అనే ఆలోచన వస్తే చాలు, దానికి తగ్గట్టు పిల్లలు అండ్ పేరెంట్స్ వాళ్ళు ఎఫర్ట్ పెడితే చాలు, మిగతా ప్రాసెస్ అంతా మీరే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ వీసా ప్రాసెస్ అవన్నీ కూడా ఏంటి ప్రతిది ఒక హర్డలే కదా, ప్రతి దాంట్లోనూ మేము ఉన్నామంటూ ఒక చక్కటి సొల్యూషన్స్ ఇస్తూ పోతున్నారు. కాబట్టి నాకు తెలిసి పాస్ట్ 18 years నుంచి 15,000 కిడ్స్ని పంపించారు, మెన్ గా విమెన్ గా బయట తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పిల్లలకి, అంటే ఒక ఆన్సర్ మాత్రమే కాదు చక్కటి సొల్యూషన్స్ కూడా చూపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ డ్రీమ్ ని
నిజం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఎ ప్లెజర్. థ్యాంక్స్ అండి.